ఫైబర్ నెట్లో తారాస్థాయికి చేరింది రచ్చ. చైర్మన్ రాజీనామా చేసిన వెంటనే ఎండీ దినేష్ కుమార్ పై బదిలీ వేటు వేసింది కూటమి ప్రభుత్వం. డ్యామేజ్ కంట్రోల్ కోసం ఫైబర్ నెట్ ఎండీ దినేష్ కుమార్ ను బదిలీ చేశారు. ఫైబర్ నెట్ తో పాటు ఆర్టీజీఎస్, ఏపీ గ్యాస్ ఇన్ఫ్రా కార్పొరేషన్, డ్రోన్ కార్పొరేషన్ బాధ్యతల నుంచి ప్రభుత్వం తప్పించింది. జీఏడీలో రిపోర్ట్ చేయాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వేమూరి హరికృష్ణ పెత్తనం సహించలేక జీవీ రెడ్డి రాజీనామా చేసినట్టు తెలుస్తోంది. వేమూరి హరికృష్ణ చెప్పినట్టే చేయాలని జీవీ రెడ్డిని పచ్చపెద్దలు ఆదేశించినట్లు సమాచారం. వేమూరి హరికృష్ణ మాట వినందుకు జీవీ రెడ్డిని చంద్రబాబు, లోకేష్ తిట్టినట్లు తెలుస్తోంది. ఫైబర్ నెట్ స్కామ్లో వేమూరి హరికృష్ణ కీలక సూత్రధారిగా ఉన్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, ఓ పక్క ఫైబర్ నెట్ చైర్మన్గా జీవీ రెడ్డి రాజీనామా చేయడం, అలాగే ఫైబర్ నెట్ ఎండీని బదిలీ వేటు వేయడం ఎలా అర్థం చేసుకోవచ్చు అంటారు? ఫైబర్ నెట్లో ఏం జరుగుతోంది అసలు? సార్, ఆంధ్రప్రదేశ్ ఫైబర్ నెట్ లో ఆ వివాదం తారాస్థాయికి చేరింది. ఆ రచ్చగా మారింది ప్రభుత్వంలో. ఇది ముఖ్యంగా ఫైబర్ నెట్ కి సంబంధించి ఈ రోజు రెండు కీలకమైన పరిణామాలు చోటు చేసుకుని, ఒకటి ఫైబర్ నెట్ చైర్మన్ గా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకుడు జీవీ రెడ్డి ఫైబర్ నెట్ చైర్మన్ పదవితో పాటుగా తెలుగుదేశం పార్టీకి, ఆ పార్టీ సభ్యత్వానికి, అధికార ప్రతినిధి హోదాకు కూడా రాజీనామా చేశారు. ఆ రాజీనామా చేసినటువంటి కొద్ది నిమిషాల్లోనే రాష్ట్ర ప్రభుత్వం ఒక యువ ఐఏఎస్ అధికారిని ఈ వివాదంలో బలి చేసింది. యువ ఐఏఎస్ అధికారి అంటే ఫైబర్ నెట్ ఎండీ దినేష్ కుమార్ పై బదిలీ వేటేసింది. అతను ఉన్నటువంటి అన్ని శాఖల బాధ్యతల నుండి తక్షణమే రిలీవ్ చేసేసి జీఏడీకి రిపోర్ట్ చేయాలని ఆదేశించింది. అయితే ఇందులో ఈ వివాదం వెనక ముఖ్యంగా జీవీ రెడ్డి రాజీనామా వెనక సంచలనమైనటువంటి విషయాలు తెలుగుదేశం పార్టీలో చర్చ జరుగుతుంది. ముఖ్యంగా వేమూరి హరికృష్ణ ప్రసాద్ పెత్తనం సహించలేక జీవీ రెడ్డి రాజీనామా చేశారన్నటువంటి ఒక చర్చ తెలుగుదేశం పార్టీలో సాగుతుంది. వేమూరి హరికృష్ణ ప్రసాద్ గతంలో జరిగినటువంటి ఫైబర్ నెట్ స్కామ్ సంబంధించి ఏదైతే ఇప్పటికే సిఐడి కేసులు నమోదై ఉన్నాయో, ఆ స్కామ్ కు సంబంధించి అత్యంత కీలకమైనటువంటి సూత్రధారిగా, పాత్రధారిగా ఉన్నారు వేమూరి హరికృష్ణ ప్రసాద్. సో వేమూరి హరికృష్ణ ప్రసాద్ ఏం చెప్తే అదే చేయాలి ఫైబర్ నెట్ చైర్మన్ గా ఉన్నటువంటి జీవీ రెడ్డి. ఆ పెత్తనాన్ని సహించలేక, ఆ జమాయిషీని సహించలేదు. ఈ నేపథ్యంలోనే తన ఆ మాట సాగడం లేదని ఎప్పుడైతే ప్రెస్ మీట్ పెట్టారో వెంటనే ముఖ్యమంత్రి చంద్రబాబు ఆ జీవీ రెడ్డిని పిలిచి తీవ్ర స్థాయిలో మందలించారు. అదేవిధంగా నారా లోకేష్ కూడా పిలిచి తీవ్ర స్థాయిలో మందలించారు. ఈ నేపథ్యంలో వేమూరి హరికృష్ణ ప్రసాద్ చెప్పినట్టు చేయాల్సిందని ఒక హుకుం జారీ చేసినట్టు తెలుస్తుంది. దాన్ని సహించలేక, ఆ పెత్తనాన్ని భరించలేక జీవీ రెడ్డి రాజీనామా చేసినట్టు తెలుస్తుంది. మరొక వైపు ఈ వివాదంలో ఐఏఎస్ అధికారి ఎటువంటి వ్యాఖ్యలు చేయకపోయినా, ఎటువంటి వివాదం కాకపోయినప్పటికీ కూడా ఎవరైతే దినేష్ కుమార్ ఎండీ ఉన్నారో ఎండీపై కూడా బదిలీ వేశారు. సో తారాస్థాయికి వివాదం చేరిందని మనం చెప్పొచ్చు. ఓకే సతీష్.